వెల్కమ్ టు ఎవర్స్ మీడియా. నేను మీ మహేష్. ఈరోజు మన వీడియోలో కేకేఆర్ అండ్ కేఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ వింజనంపాడు గుంటూరు అనమాట. కిడ్స్ ఆటోనమస్ క్యాంపస్. కిడ్స్ గురించి డెడికేటెడ్ వీడియో మన ఛానల్లో ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు. సో కిడ్స్ గురించి ఎవరైనా చెప్పినా ఐ ఆమ్ ద రైట్ పర్సన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అదే ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి నేను బీటెక్ కంప్లీట్ చేశాను కాబట్టి చాలా డెడికేటెడ్గా ఉన్నది ఉన్నట్టు మీకు చెప్పాను అనమాట. ప్రోస్ అండ్ కాన్స్ ఎవ్రీథింగ్. కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ముందు ఆ వీడియో చూసే కాలేజ్ జాయిన్ అవ్వాలా వద్దనేది డిసైడ్ చేసుకోవాలన్నమాట. అంత డెడికేటెడ్ వీడియో మన ఛానల్లో ఉంటుంది. ఆ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా డైరెక్ట్గా కిడ్స్ గుంటూరు యువర్స్ మీడియా సెర్చ్ చేసినా వచ్చింది అనమాట. కిడ్స్ గురించి చాలా వీడియోస్ చేశాం. అండ్ నేను కూడా అప్పుడు కిడ్స్లో ఉన్నప్పుడు చాలా లైవ్స్ అవి కూడా కండక్ట్ చేశాను అనమాట. సో అవన్నీ మీకు ఉపయోగపడతాయి, యూట్యూబ్లో ఉంటాయి, చెక్ చేసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే ఈఏపీ సెట్ 2023 కట్ ఆఫ్ ర్యాంక్స్ అనమాట. సో ఈఏపీ సెట్ ఫేజ్ 1 కట్ ఆఫ్ ర్యాంక్స్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. జెండర్ వైజ్గా ఫిమేల్, మేల్, అదేవిధంగా సిఎస్సి, సిఏఐ, సిఎస్డి, సిఎస్ఎం, ఐటీ, ఈసీ, త్రిబుల్ కోర్సెస్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి డిస్ప్లే చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీకు క్లియర్గా కాలేజ్ వాళ్ళు మెన్షన్ చేశారు. పర్ సెక్షన్కి ఓసీ రిజర్వేషన్ పరంగా వచ్చే సీట్స్ 11, ఈడబ్ల్యూఎస్కి 6 సీట్లు ఉంటాయి. అంటే ప్రతి 60 సీట్లలో 11 సీట్లు ఓసీకి ఉంటే ఈడబ్ల్యూఎస్కి 6 సీట్లు ఉంటాయి. ఓకే. అండ్ బీసీఏ కింద 4, బీసీబీ కింద 6, బీసీసీ కింద 2, బీసీడీ కింద 6, బీసీఈ కింద 4, ఎస్సీ కింద 7, ఎస్టీ కింద 2 సీట్స్ ఉంటాయి. ఇవి రిజర్వేషన్ పరంగా. ఓసీ అంటే జనరల్ అందరూ వస్తారు ఓసీ కేటగిరీ పరంగా. ఇవన్నమాట. సో వాటి పరంగా ఏ బ్రాంచ్కి ఎంత కట్ ఆఫ్ ర్యాంక్స్ అవుతున్నాయి ఏంటి అనేది డీటెయిల్గా ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. అండ్ బ్రదర్ మోర్ సెక్షన్స్ ఉంటాయి కదా, ఇవేనా సీట్స్ కాలేజ్ మొత్తం అంటే కాదు, అవి ఓన్లీ పర్ సెక్షన్ చెప్తున్నాను అనమాట. సో ఒక్కొక్క బ్రాంచ్ 3 సెక్షన్స్ 4 సెక్షన్స్ కూడా ఉంటాయి. ఓకే, మీకు ఇంటేక్లో మీకు కంప్లీట్ తెలుస్తుంది అనమాట. మీరు డెడికేటెడ్ వీడియో చూసి మీకు అర్థమవుతుంది. జస్ట్ ఏంటంటే డెడికేటెడ్ వీడియోలో కట్ ఆఫ్ ర్యాంక్స్ డిస్కస్ చేయం. కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి ఇయర్ టు ఇయర్ వేరీ అవుతూ ఉంటుంది కాబట్టి మనం కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి అక్కడ డిస్కస్ చేయలేదు, ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. జాయిన్ అవ్వచ్చా అంటే ఎస్, మీరు ఆ వీడియో చూసే టైంగా ఉండకపోతే ముందు చెప్తున్నాను, ఓవరాల్ చెప్తున్నాను. కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అవ్వచ్చు, కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది. కిడ్స్ వర్సెస్ వీవీఐటీ పోల్చుకుంటే వీవీఐటీ బెస్ట్, కానీ వీవీఐటీ స్కూల్ అయితే కిడ్స్ ప్లే స్కూల్ అంతే, చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. గర్ల్స్ సెక్యూరిటీ పరంగా చాలా బాగుంటుంది. సింపుల్ చెప్పాలంటే కిడ్స్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అనుకోవచ్చు. ఏది గర్ల్స్కి అయితే అంత సెక్యూరిటీ ఉంటుందన్నమాట. గర్ల్స్ పరంగా మీరు కో ఎడ్యుకేషన్ కాలేజ్ చదువుతున్నామనే బాధ అయితే ఉండదు, అంత స్ట్రిక్ట్గా ఉంటుంది. ఉమెన్స్ పరంగా సెక్యూరిటీ ఉంటుంది, స్ట్రిక్ట్ ఉంటుంది. బాయ్స్కి కూడా చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. పెద్ద పెద్ద రాడ్ క్యాండిడేట్లను కూడా అక్కడ డీల్ చేస్తున్నాడు వాళ్ళ మేనేజ్మెంట్, అలా ఉంటుందన్నమాట. మీకు ఆ డెడికేటెడ్ వీడియో చూసి మీకు అర్థమవుతుంది కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి. అండ్ ఇఫ్ పాసిబుల్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్స్ నుంచి మేము మళ్ళీ చెప్తున్నాం కాబట్టి ఇంజనీరింగ్ కాలేజ్ పరంగా డెడికేటెడ్ రివ్యూస్ అనేవి మనం ప్లాన్ చేద్దాం. సో అప్పుడు మీకు ఇంకా ఇన్డెప్త్గా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ వచ్చే కమింగ్ స్టూడెంట్స్కి. సో మీరు ఎవరైనా జాయిన్ అయిన స్టూడెంట్స్ ఉంటే మనం అక్కడ కలుద్దాం నెక్స్ట్ ఇయర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.